హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కిచెన్ నిర్మలనండి. ఉక్కు లాంటి రాగి లడ్డులు అండి. 1 కప్పు నువ్వులు వేసుకున్నానండి. నెయ్యి అది ఏం అక్కర్లేదండి, అట్లాగే వేయించుకోవాలి. చక్కగా మంచి స్మెల్ వస్తాయండి. కొంచెం లైట్గా కలర్ మారుతాయి, ఉబ్బుతాయి వేగితే. అప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. నేను పుచ్చపప్పు, గుమ్మడి పప్పులు వేసుకున్నాను. ఇవి కూడా వేగితే చిట్పట్లాడుతాయండి, మంచి స్మెల్ వస్తాయి. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకొని 2 కప్పులు రాగి పిండి వేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా కలిసే వరకు తిప్పుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. 7-8 నిమిషాలు 10 నిమిషాల దాకా పడుతుందండి ఇవి వేయించుకోవటం. ఈ నెయ్యి అంతా కలవాలి, వేగాలండి పిండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆపకుండా తిప్పుతూనే ఉండాలి. ఈ రాగి లడ్లు టేస్ట్ అనేది వేయించుకునే దానిలోనే ఉంటుందండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిందండి, పక్కన పెట్టుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి ఒక చిప్ప మిక్సీ పట్టి వేసుకున్నానండి. నువ్వులు, విలాచీలు కొన్ని మిక్సీ పట్టి పోసుకున్నాను. ఇంకొకసారి కూడా పట్టి పోసేసుకున్నాను. ఇప్పుడు బెల్లం 2 కప్పులు వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకున్నాను. తగ్గింది పంచదార వేసుకున్నానండి. బెల్లం కొంచెం తగ్గితే. జిగురు పాకం వచ్చిందండి. ఆరిన తర్వాత కూడా చక్కగా ఉండలకు వస్తాయండి. ఆరిన తర్వాతే ఉండలు చేసుకోవాలండి. జిగురు పాకం వచ్చిన తర్వాత ఇవన్నీ పోసేసుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలండి. జిగురు పాకం రాగానే పొయ్యి ఆఫ్ చేసేసుకోవటమేనండి. తర్వాతే కలుపుకోవాలండి. ఆరే వరకు ఆపకుండా తిప్పుతూనే ఉండాలండి. ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఉండలు కట్టుకునేటప్పుడు పైన చుట్టుకుంటే అంటించుకుంటే అందంగా ఉంటాయి అని చెప్పి ముందు వేసుకోలేదండి. కొన్ని ముందు వేసుకోవచ్చు, కొన్ని పైన అంటించుకోవచ్చు. ఇలా చేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాతేనండి చక్కగా వచ్చినాయండి. మంచి టేస్టీగా కూడా ఉన్నాయి. హెల్దీ అండి. పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు కూడా డైలీ తినాల్సిన ఫుడ్ అండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒక లైక్, సబ్స్క్రైబ్. రెడీ అండి.